లెక్క పెట్టుకుంటే సరిగ్గా నెల రోజులు ముంచుకొస్తున్న పోలింగ్ తేదీ ఏపీలో రెండు ప్రధాన పార్టీలని కాకెత్తిస్తోంది. జనంలో ఒక వేవ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం టీడీపీ, వైసీపీ కొత్త స్కెచ్లతో తలమునకలై ఉన్నాయి. నిన్నటి వరకు జగన్ గాలి వీస్తోందంటూ వార్తలు గుప్పుమన్న వాట వాస్తవం. డేటా చోరీ వివాదాన్ని బాగా విస్తృతం చేయడంలో వైసీపీ చేసిన కృషి ఆ విధంగా ఫలించింది. విజయసాయిరెడ్డి ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాయడం, లోటస్ పాండ్ లో వరుసపెట్టి చేరికలు జరగడం ఇవన్నీ ఏపీలో జగన్ హవా నడుస్తోందన్న భావన కలిగించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీ తప్పదు అంటూ ఆదివారం వెల్లడైన సి ఓటర్ సర్వే తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జగన్ కి క్లియర్ ఎడ్జ్ ఉందంటూ ఇన్నాళ్లు వినిపించిన సర్వేలకు ఇది విరుద్ధంగా ఉండడంతో బాబు శిబిరానికి బూస్ట్ దొరికినట్లయింది. కేడర్ నిర్వీర్యం చెందకుండా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి సుదీర్ఘ ఉపన్యాసమిస్తూ అఫెన్సివ్ మోడ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ ప్రాంతీయ తత్వాన్ని బయటకు తీయడం ద్వారా జనంలో సానుభూతి పొందవచ్చన్నది తెలుగుదేశం అధినేత స్ట్రాటజీగా తెలుస్తోంది. మొన్న తెలంగాణలో ఆంధ్ర వాళ్ల పాలన వద్దన్నారు. ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణ పాలన కావాలా అంటూ సూటిగా ప్రశ్నించడం ద్వారా జనం గుండెల్ని తాకాలని బాబు ప్రయత్నిస్తున్నారు. నా దగ్గర పనిచేసిన వాడివి నీకే అన్ని తెలివితేటలుంటే నాకెన్ని తెలివితేటలు ఉండాలి అంటూ కేసీఆర్ పై చంద్రబాబు రెచ్చిపోయి చేస్తున్న ప్రకటనలు ఏపీ ప్రజల్ని ఆలోచింపచేస్తాయన్నది పచ్చ కేడర్ ఆశ. జరగబోయే పోటీ నాకు జగన్ కి కాదు, నాకు కేసీఆర్ కి అన్న చంద్రబాబు స్టేట్మెంట్ ఇప్పటికే బాగా వైరల్ అయింది. దీన్ని సోషల్ మీడియా ద్వారా ఏపీ ఓటర్ల మనోభావాల మీద ప్రయోగిస్తుంది టీడీపీ ఆర్మీ. బాబు మైండ్ గేమ్ ని క్రాస్ చేయడం కోసం కాకినాడ సమర శంఖారావం సభలో జగన్ మరింత విచ్చలవిడిగా మాట్లాడి వెర్బల్ అటాక్ షురూ చేశారు. పోలింగ్ తేదీకి మిగిలి ఉన్న 30 రోజుల్లో బాబు జగన్ల గాలి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.